అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మటన్ బిర్యానీ స్పెషల్‌గా వండినబ్బా నేను. నా స్టైల్‌లో మటన్ బిర్యానీ ఎట్లా చేస్తా ఏందనేది ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసిన. మస్తు కుదిరిందబ్బా మటన్ బిర్యానీ. చివరి వరకైతే చూడుర్రి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురబ్బా. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. మటన్ బిర్యానీ నేను సింపుల్ టిప్స్ తోటి ఎంత మంచిగా వండుతా, ఎంత టేస్టీగా వండుతా అనేదే చూపిద్దామని వచ్చేసినబ్బా ఈ వీడియోలో. ఎందుకంటే మటన్ బిర్యానీ చాలామంది కుక్కర్లో ఉడకబెట్టేసి చేస్తుంటారు. అట్లా కాకుండా నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది చూసేది. చివరి వరకు చూడురబ్బా. మటన్ బిర్యానీ టేస్టీగా కుదురుతుంది నా స్టైల్లో చేస్తే. ఇక్కడనైతే ఫ్రెష్గా మటన్ కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 2 kgsకి కొంచెం తక్కువ ఉంది మటను. పసుపు అయితే మంచిగా వేసుకోరబ్బా. ఒక టీ స్పూన్ అంతా వేసేసుకోరి. ఎందుకంటే పసుపు వేసుకుంటేనే కలర్ మంచిగా వస్తుంది. ఇక అల్లం ఎల్లిగడ్డనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇట్లా నూరుకోరబ్బా. ఇదే మెయిన్ పార్ట్ అనమాట. అల్లం ఎల్లిగడ్డ అప్పటిదప్పుడు నూరుకుంటేనే ఈ మటన్ బిర్యానీ మస్తు కమ్మగా కుదురుతుంది. బగారాకు కడిగి వేసుకోర్రి, అట్లనే డైరెక్ట్ వేయకుర్రి. ఇంక ఇప్పుడు 2 రకాల కారం చూపిస్తున్నా. ఒకటేమో నార్మల్ కారం అనమాట, కూరలలో వేసే కారము. కూర కారం అయితే కాదు, ఇంకో కారం ఏంటంటే పచ్చడి కారము, 3 మ్యాంగోస్ కారం అనమాట. 4 టీ స్పూన్స్ ఏమో 3 మ్యాంగోస్ కారం తీసుకున్నా. 2 టీ స్పూన్స్ ఏమో నార్మల్ కారం ఉంటుంది కదా కూరలలో వేసుకునేది, అది వేసుకున్నా అనమాట. ఇది పావుదొక 2 కిలోల మటన్ ఉంది కదా, ఈ స్పైసీ సరిపోతుంది అన్నట్టు. మీరు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కారం అయితే వేసేసుకోరి. మీరు ఒకసారి పచ్చడి కారం వేసి బిర్యానీ ఇట్లా ట్రై చేయరబ్బా, మస్తు టేస్టీగా కుదురుతుంది. మీకు ఇంకా ఫుడ్ కలర్ కూడా అవసరం ఉండదు. ఎంత కలర్ కనిపిస్తుందో చూడురి. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా 2 పావులంతనైతే పల్లి నూనెనైతే వేసేసుకోరి. తర్వాత దొడ్డుప్పు కూడా వేసుకోరి. పల్లి నూనె కంపల్సరీ వాడాలి, అట్లనే దొడ్డుప్పే వాడాలి. ఏ బిర్యానీ చేసినా కానీ దొడ్డుప్పే వాడాలి. ఇట్లా రబ్ చేయాలన్నమాట ముక్కలు అనేవి. ఇక్కడ నేను ఎండబెట్టి పెట్టుకున్న గులాబీ పూలు, అవి కూడా ఒక 4 టీ స్పూన్లన్నీ వేసేస్తున్నా. గులాబీ రేకులు అనమాట, డ్రైడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అనమాట. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. అట్లనే ఇక్కడ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ మంచి క్వాలిటీ వాడుకుంటే, అన్ని సరుకులు అనేవి మంచి క్వాలిటీ వాడుకోవాలన్నమాట. అట్లా వాడుకుంటే ఏమవుతుందంటే కలర్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మటన్ బిర్యానీ స్పెషల్ అన్నట్టు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టరబ్బా. ఎందుకు ఊరికే అడుగుతున్నా అంటే లైక్ కొట్టడం మర్చిపోతురు వీడియో చూస్తురు కానీ. హాఫ్ నిమ్మ చెక్క అనేది రసం పిండేసుకోరి. ఈ రసం పిండడం వల్ల ముక్క అనేది మంచిగా మెత్తబడుతుంది. ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లనే ఇది ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేస్తున్నా. నా ఛానల్లో చెక్ చేయరబ్బా, గరం మసాలా పౌడర్ నేను ఎట్లా రెడీ చేస్తా అనేది కూడా చూడుర్రి. ఇది స్పెషల్ గరం మసాలా అనమాట. అట్లనే 2 గుప్పెళ్ళంతా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోరి. ఎంతసేపు అన్నీ వేస్తూ బాగా మిక్స్ చేస్తే అంతసేపు మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఎట్ ఏ టైంలో మనకు బిర్యానీ అనేది కూడా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందబ్బా. మీరు మిక్స్ చేసే పద్ధతిలోనే ఉంటుంది బిర్యానీ అంతా కూడా. అట్లనే ఇక్కడ మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, వాటిది నూనె కూడా ఒక 4 టీ స్పూన్లు వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం మిక్స్ చేసిన తర్వాత నూనె అనేది సైడ్కి వచ్చేయాలబ్బా. చూస్తున్నారు కదా, అట్లా సైడ్కి రావడం అంటే అప్పుడు మ్యాగ్నేషన్ కుదిరినట్టు. ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాము. నేనేం చేస్తున్నా అంటే, ఏదైతే బిర్యానీ వండుదామని పెద్దది గిన్నె తీసుకున్నానో ఆ గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి కొన్ని వాటర్ కూడా మనము ఈ బేషన్లో పోసేసుకొని కొన్ని కలుపుకోవాలన్నమాట. ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఎందుకు వాటర్ వేయాలంటే మనకు మ్యాగ్నేషన్ అనేది బాగా సెట్ అవుతుంది. కొన్ని వాటర్ వేసి కలిపేయాలి. మళ్ళా మటను ఈ మిశ్రమం కలిపి పక్కన పెట్టేసేయాలి. 1 అవర్ ఖచ్చితంగా నానాలి. ఆ మొత్తం ఆ మసాలాలన్నీ పట్టేయాలన్నమాట. 2 kgs బాస్మతి రైస్కి ఎసరు పెట్టేయాలి. దానికోసము కొన్ని బగారా దినుసులు కూడా వేసేసుకోవాలన్నమాట. బగారాకు, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, దొడ్డుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కొంచెం మిగిలిపోయింది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్లు అంతా వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా వేయడం వల్ల బిర్యానీ రైస్ అనేది మస్తు ఫ్లేవర్ వస్తుందబ్బా. అట్లనే ఇందులో కొంచెము డ్రైడ్ గులాబీ పువ్వు రేకులు కూడా వేసేసిన నేను. అట్లనే నిమ్మకాయ కూడా పిండేసి ఆ నిమ్మబద్ద కూడా అందులోనే వేసేసిన. మనము ఆయిల్ ఫ్రై చేసినాం కదా ఉల్లిగడ్డలు, ఆ ఆయిల్ కూడా ఒక 2 గంటలంతా వేసేసుకోవాలి.
వేసుకోవాలి. ఇట్లా ఈ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా సీక్రెట్ టిప్ ఏంటంటే పొప్పడికాయ చూస్తున్నారు కదా, పొప్పడికాయ కచ్చి పొప్పడికాయ ఇది కట్ చేసుకొని దీన్ని ముక్కలు మనము ఇప్పుడు మటన్లో వేసేయాలి. 1 అవర్ తర్వాత నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఈ మటన్ ముక్కలల్లో ఈ పొప్పడికాయ ముక్కలు వేయడం వల్ల మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. నేను టైం లేక ఇట్లా పొప్పడికాయ ముక్కలు వేసుకుంటున్నా. మీరు కావాలంటే పొప్పడికాయ పేస్ట్ కూడా చేసి వేసుకోరి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మటుకు ఈ పొప్పడికాయ అయితే అవాయిడ్ చేయరబ్బా. ప్రెగ్నెంట్ లేడీస్కి పెట్టకూడదు ఈ పొప్పడికాయ వేసిన మటన్ బిర్యానీ అనేది. అయితే ఇక్కడ నేను ఎసరు పెట్టేసిన కదా ఇందాక, దాంట్లో రైస్ కూడా వేసేసిన. 2 kgs రైస్ అయితే మస్తు అయిపోతుంది. అది 2 కిలోల మటన్ ఉంది. ఒక 1/2 kg రైస్ ఎక్కువనే పోసుకోవాలి ఎప్పుడే కానీ. ఇంకా రైస్ అయితే అయిపోయిందబ్బా. రైస్ ఇట్లా విరిగిపోవాలన్నమాట. మనం ఇట్లా పట్టుకుంటే విరిగిపోవాలి అంతే. ఇంకా అదే సిగ్నల్ అన్నట్టు. ఇంకా వంపేయడమే ఇదంతా వంపేసి పక్కన పెట్టేసేయాలి. మటన్ బిర్యానీ నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది చూపిస్తున్నా. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పొయ్యి మీద 30 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికియాలి. స్టవ్ మీద కూడా మీరు 30 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికిరబ్బా. మీకు కావాలంటే ఇందులో ఒక చెంబెడు ఎసరు కూడా పోసేసుకోరి, అంటే వాటర్ వేసుకోరి. ఇట్లా వేసుకొని 30 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇది దింపేసేయాలన్నమాట. బిర్యానీకి రైస్ అనేది పుల్లలు రావాలంటే నూనె అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎసర్లో. అదైతే గుర్తుపెట్టుకోరి. నూనె తక్కువ వేస్తే రైస్ అనేది పొడిగా రాదు. ఇప్పుడు మనము ఈ మటన్ దింపి కింద పెట్టేసినాం కదా, దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలబ్బా. అందరూ స్టార్టింగ్లోనే నెయ్యి వేసేస్తుంటారు, అట్లా వేయకూడదు. ఇప్పుడు ఒక 4 స్పూన్లంతా నెయ్యి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లుకొని మనం ఉడికించి పెట్టిన రైస్ ఉంది కదా అదంతా వేసేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం అరటాకులు పెడితేనే మంచిగా అనిపిస్తుంది. పిండి దమ్ ఇస్తే కూడా మంచిగానే ఉంటుంది. చూస్తున్నారు కదా రైస్ అనేది ఎట్లా పుల్లలు వచ్చిందో. ఇక్కడ మంచిగా అంతా విడదీసి సెట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా సెట్ చేసి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలబ్బా. ఈ మటన్ బిర్యానీ మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయరి, మస్తు కుదురుతుందబ్బా. కంపల్సరీగా ఒక లైక్ కొట్టుర్రి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది. కొంచెం గరం మసాలా పౌడరు 1 teaspoon అంతా మీద ఇట్లా జీలకరించేసేయాలి. ఫుడ్ కలర్ అయితే నేను ఎక్కడ వాడట్లేను. ఒక నిమ్మ చెక్క కూడా రసం పిండేసేరి. మీరు ఫుడ్ కలర్ వాడాలంటే ఈ టైంలో ఫుడ్ కలర్ కూడా వేసేసుకోరి. నేను ఫుడ్ కలర్ వేయను. కుంకుమ పువ్వు అయితే మర్చిపోయినబ్బా నేను, లేదు ఇంట్లో. ఇంకా ఇప్పుడు దమ్ము పెట్టేయాలి. కింద పెంక పెట్టేసి 15 minutes మంట పెట్టాలన్నమాట. కొంచెమే పెట్టాలి మంట, మీడియం ఫ్లేమే ఉండాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు. దీని మీద బరువు పెట్టేసేయాలి అరటాకులు పెట్టేసిన తర్వాత. ఎందుకు చెప్తున్నా అంటే మనము ఇదే కంపల్సరీగా ఇక్కడనే మనము వెయిట్ చేయాలి. కొంచెం మంట ఎక్కువైపోయినా కానీ బిర్యానీ అనేది కింద మాడిపోతుంది. ఎగ్జాక్ట్లీ టైం చూసుకోవాలి. టైం చూసుకొని పెట్టాలి. 15 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. 15 minutes తర్వాత మంట తీసేసి నిప్పుల మీద ఇంకో 15 minutes వదిలేసేయాలి. దింపిన తర్వాత ఒక 1/2 hour పక్కన పెట్టేసేయాలి. దమ్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 2 hours ఖచ్చితంగా టైం పడుతుందబ్బా ఈ మటన్ బిర్యానీకి. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. బియ్యం కూడా నానబెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నట్టు. హోలీ స్పెషల్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళందరికీ మస్తు నచ్చిందబ్బా. మస్తు కమ్మగా కుదిరింది. నాకు కూడా మస్తు నచ్చింది. చాలా రోజులైంది అసలు మేము ఈ మధ్య మటన్ బిర్యానీ చేసుకుంటలేము. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాబ్బా. మటన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి ఎట్లా కుదిరింది ఏందనేది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టరాబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.